అండి నమస్తే అందరికీ. ఈరోజు చేప పులుసు చేస్తున్నాను. చూడండి, ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారము, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసి వేసేసానండి. ఇప్పుడు వచ్చింది కరివేపాకు కూడా వేసేసాను. టమాటాలు వేసానండి, టమాటాలు. ఇప్పుడు వచ్చి ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను అనమాట. కొబ్బరి వేయరు, ఇంతే ఉంటుంది. ఇది చింతపండు గుజ్జు వేస్తున్నానండి. ఇది సగం కొత్తిమీర వేసేస్తాను. ఇప్పుడే చివరిలో మళ్ళీ వేస్తాను అనమాట. ఇప్పుడు నీళ్ళు వేసి డైరెక్ట్గా అన్నీ బాగా ఉడకాలండి. ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. చేపల పులుసు కాబట్టి చేపలు తొందరగానే ఉడికిపోతాయి, మాంసంలాగా ఎక్కువసేపు పట్టదు. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు చేపలు తెచ్చారు. కొన్ని వేపుడు చేస్తాను, కొన్ని ఇగురు చేస్తాను. మీద వచ్చి 3 ముక్కలతో చింతపండు పులుసు చేస్తాను, అదే చేపల పులుసు చేస్తున్నానండి. ఇది ఉడకాలి, ఉడకనిద్దాము. అన్నీ వేసేసామండి, వేయాల్సినవన్నీ వేసేసాను. ఇందులో మెంతి పొడి కూడా వేసేసాను. పులుసు కాబట్టి తప్పకుండా మెంతి పొడి ఉండాలి. ఇది ఉడకాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే అయిపోతుందండి, దగ్గర పడుతుంది. ఇది చేపలు ఉంది. ఈ చేపలతో పెద్ద ముక్కలు అంతా వేయించుకుంటాను, మిగతావేమో ఇగురు చేస్తానండి. శుభ్రంగా ఉప్పు, కరివేపాకు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నామండి. 1-4 సార్లు కడిగి పెట్టారనమాట. అవంతా ఈ చేప ముక్కల్లో ఉంటాయి కదా, ఇవి తోలు, పై చర్మము, అవి తీసేసానండి. నైట్గా తీస్తున్నాను. అది తీసి తర్వాత మసాలాల్లో కలిపాలన్నమాట. కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు, ఇగురుకు వాడుకోవచ్చు. చూడండి, 10 నిమిషాలంతా ఎలా వచ్చేసిందో అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎక్కువగా కదపకూడదు, ఇలాగే మనము పాత్రతోనే కలుపుతారండి. ఇది అడగంటకుండా మన సిమ్లో పెట్టి దమ్ముకు పెట్టేయాలన్నమాట. ఇది వేడి వేడి చేపల పులుసు. దీని వాసన అయితే కర్రీ వాసన, పులుసు వాసన పక్క ఇంటి వరకు గుబాళిస్తుందండి. ఇది చాలా మంచి వాసన వస్తుంది తినడానికి. కానీ నేనైతే తినను చేపలు, మా ఇంట్లో వాళ్ళు తింటారు, వాళ్ళ కోసమనే చేస్తుంది అనమాట. ఇదేండి చేపల పులుసు. ఇప్పుడు చివరిలో దీనిలో కొత్తిమీర ముందు కూడా వేసాను, ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను అన్నమాట చివరిలో. చేపల్లో చాలా పోషకాలు ఉన్నాయండి, నేను చెప్పడం కాదు, డాక్టర్లు చెప్పేది ఇది. మన మాంసము, చికెన్ కంటే కూడా చేపలు తినాలంటారు, కానీ నేనైతే తినను. ఇవి చిన్నప్పటి నుంచి నాకు పట్టదు. ఇందులో ముఖ్యంగా ఒమేగా 3 యాసిడ్స్ ఉన్నాయండి. ఇది B12 కానీ B6 కానీ ఉన్నాయి దీంట్లో. చాలా చాలా మంచిది. కొవ్వు ఉండదు, ఫ్యాట్ నీళ్ళు అన్నమాట ఇది. కానీ పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. చాలా హెల్దీ వయసు. చేపలు తినమంటారు, కానీ నేనైతే తినానండి చేపలు. ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. ఈ చేప పులుసు ఎవరికైతే ఇష్టమైన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా చేసి చూసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది తినడానికి కూడా బాగుంటుందేమో నాకు తెలియదు, కానీ నేనైతే చేస్తాను చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో. ఇందులో కొబ్బరి ఏముండదండి, ఎక్కువ మసాలాలు ఏముండవు. ఉప్పు, కారము, జీలకర్ర పొడి మెయిన్ అన్నమాట. ఇది ఇందులో జీలకర్ర పొడి, మెంతి పొడి వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇంతవరకు ఓపికతో చూసినందుకు చాలా చాలా మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చేప తినేవాళ్ళ చేప
ఫిష్ తింటారు, ఎవరు తింటారో వాళ్ళైతే చేసి చూసుకోండి, తప్పకుండా చాలా చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.